మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప ఔదార్యంతో 1000 కోట్లతో 1000 విధానాలుగా 1000 కళల మహా సమాహారంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎంత గొప్ప కౌశలం అండి. సప్త గోపురాలు, నాగరవేసర కుడ్యాలు, తిరుమాడ వీధులు, రాజగోపురాలు, ఉద్యానవనాలు, పుష్కరిణులు, ఇలా 1, 2 అని కాదు, స్వర్గలోకంలోని స్వామివారి యొక్క నిజ నివాస స్థానం ఎలా ఉంటుందో భూలోకంలో అంత గొప్ప సుందరంగా ఈ ఆలయాన్ని వారు నిర్మాణం చేశారు. ఇది తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభాగ్యంగా యావత్ భక్త ప్రపంచానికి నేత్రానందంగా మేము భావిస్తూ ఉన్నాం. మామూలైనటువంటి విషయం కాదు. గతంలో దేవాలయాల గురించి ఈ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. ఆ ఆలోచన ఒక్కసారిగా మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి అభినవ ప్రహ్లాదుడే అంటాం వారిని. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా వారు అభినవ ప్రహ్లాదుడిగా మేము భావిస్తాం. నృసింహుడు వశీకరణం కావాలి అంటే నృసింహుడిని ప్రహ్లాద తత్వంతో అనుష్ఠానం చేస్తేనే వారు వశీకరం అవుతారు. వారు వశీకరమై వరప్రదానం చేస్తేనే ఇంత గొప్ప మంచి కార్యక్రమం వారు చేసుకున్నారు.